హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాము. 100 ఏళ్ల నాటి పాత వంటకాన్ని అయితే మేము ఇప్పుడు చూపించబోతున్నాము. ఎండు మాంసంతో రుచికరమైన ఒక వంటకాన్ని అయితే తయారు చేస్తాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చివరి దాకా చూడండి. ఎక్కడైనా నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, సమ్మర్లో అయితే విప్ప పువ్వును మా గిరిజన ప్రాంతాల్లో అయితే సేకరిస్తారు. ఈ విప్ప పువ్వును సేకరించని చెట్లలో అయితే చూడండి పశువులు అయితే ఎలా వచ్చి చేరుకున్నాయో. ఆ విప్ప పువ్వును తినడానికైతే ఇలా వచ్చి చేరుకున్నాయి అనమాట. చాలా ఇష్టంగా తింటాయి. ఈ సమ్మర్ సీజన్లో అయితే పశువులకు ఏది కూడా అంతగా పచ్చదనం అనేది ఉండదు కదా, సో మేత కూడా అంతగా దొరకదు కాబట్టి వదిలేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఒకే దగ్గర చేరి ఇలాంటి విప్ప పువ్వును కూడా తింటూ ఉంటాయి. ఈ విప్ప పువ్వు అనేది మా గిరిజన ప్రజలకైతే కొన్ని రకాలుగా అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఇది తినడం వల్ల కూడా కొన్ని ఉపయోగాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది వారం రోజుల పాటు ఎండబెట్టుకున్న ఎండు మాంసం. యాక్చువల్లీ మా గిరిజన ప్రాంతాల్లో మాంసం ఎక్కువగా దొరికితే ఆ ఒక్కరోజు తినలేకపోతే నెక్స్ట్ టైం అనమాట ఎండబెట్టుకొని కూడా తింటారు. సో అలాంటి మాంసం అనమాట ఇది. సో ఇప్పుడైతే దీనితో ఒక రుచికరమైన వంటకాన్ని తయారు చేద్దాం. ఫ్రెండ్స్, మా అమ్మగారు అయితే ఎండబెట్టుకున్న ఈ మాంసాన్ని అయితే ముందుగా కట్ చేసుకుంటుంది. ఈ కట్ చేసుకున్న మాంసాన్ని అయితే నీటిలో 1 గంట పాటు అయితే ఉంచాలంట. చూడండి ఫ్రెండ్స్, ఎలా కనిపిస్తుందో. ఇది వచ్చేసరికి కొవ్వు మాంసం. సో ఫస్ట్ అయితే ఒక పాత్ర దగ్గర అయితే నీళ్లను వేడి చేస్తుంది. పూర్తిగా వేడైన తర్వాత అయితే ఈ మాంసాన్ని అయితే అందులో వేసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి కొండల నుంచి సేకరించి తెచ్చిన ఈ దుంపలు అనమాట. వీటిని కట్ చేసుకొని ఉంచుకుంది కూర చేసుకోవడానికి. ఫ్రెండ్స్, ఇవేంటో ఒకసారి చూసి కామెంట్ అయితే చేయండి. వీటినైతే మా గిరిజన ప్రాంతాల్లో సేకరించి వీటిని ఈ పిక్కలతో నూనె అనేది తయారు చేసుకుంటారు. ఇవి మంచి ఔషధ గుణంగా అయితే పనిచేస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ దుంపలను అయితే నీటిలో నానబెడితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయని నమ్ముతూ ఉంటారు. ఇవి వచ్చేసరికి కర్రపెండలం అనమాట. చాలా బాగుంటాయి కాల్చుకొని తింటే. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఒక అరగంట సేపు అయితే మేము ఉడికించాము. సో ఇప్పుడైతే ఉడికిపోయినట్టుంది. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మేమైతే సుమారుగా ఒక 30 గంట పాటు అయితే ఉడకబెట్టాము. సో ఫైనల్లీ ఉడికిపోయింది. చూడండి ఎలా కనిపిస్తుందో. నార్మల్లీ ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయకుండానే కుక్ చేసాము. సో ఇది మంచి టేస్టీకరమైన ఫుడ్ అనమాట ఇవి. సో ఇవేంటో ఒకసారి చూడండి. ఇవి వచ్చేసరికి దుంపలు. వీటిని ఉడకబెట్టేసి అయితే మా అమ్మ వాళ్ళు అయితే తింటున్నారు. చూడండి, ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఎండు మాంసం మరియు బియ్యంతో చేసిన ఒక రుచికరమైన వంటకాన్ని అయితే ఇప్పుడు మా అమ్మ అయితే వడ్డిస్తుంది. చూడండి ఎలా కనిపిస్తుందో. వెరీ వెరీ టేస్టీగా అయితే ఉంటుంది. మా గిరిజన ప్రాంతాల్లో పెరిగిన వాళ్ళైతే దీన్ని తినే ఉంటారు. కొందరైతే దీన్ని తినకపోయి ఉండొచ్చేమో, కానీ చాలా చాలా బాగుంటుంది.
సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా తిన్నారా? ఒకవేళ తినుంటే కనుక కామెంట్ చేయండి. ఈ ఎండు మాంసం ముక్కలు బయటికి కొంచెం గట్టిగా ఉన్నా లోపల మాత్రం చాలా జ్యూసీగా రుచిగా అయితే ఉంటాయి. చూడండి ఈ కిచిడి బువ్వ టెక్చర్ అయితే ఎలా ఉందో. బియ్యం మృదువుగా ఉడికిపోయి ఎండు మాంసం ముక్కలు బాగా కలిసిపోయాయి. దానితో పాటు ఇంట్లోనే తయారు చేసుకున్న టమాటా పచ్చడి కలిపి తింటే చాలా బాగుంటుంది. ఒక్క ముద్ద తింటే చాలు ఎండు మాంసం యొక్క గాఢమైన ఫ్లేవర్ చివరికి పల్లె స్టైల్ అసలైన టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఇది కేవలం రుచి కోసం మాత్రమే కాదు, శరీరానికి శక్తినిచ్చే సాంప్రదాయంగా వచ్చిన ఒక హెల్దీ ఆహారం. ఇటువంటి ఫుడ్ మీరు ఎప్పుడైనా తినుంటే కనుక ఖచ్చితంగా కామెంట్లో అయితే తెలియజేయండి. మా అమ్మ నాన్న వాళ్ళు మాత్రమే కాదు, మేము కూడా చాలా ఇష్టంగా అయితే తింటాము. కొందరికి ఈ ఫుడ్ అనేది కొంచెం నచ్చదు, ఎందుకంటే మాంసం కూడా కొందరికి నచ్చదు కదా. సో ఇది మాంసం నచ్చిన వాళ్ళకైతే ఈ ఫుడ్ అనేది చాలా చాలా నచ్చుతుంది, బాగుంటుంది కూడా. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో కొంచెమైనా నచ్చే ఉంటుంది. సో ఒకవేళ ఎక్కడైనా నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మరింకెన్నో వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఓన్లీ వంటకాలు మాత్రమే కాకుండా కొన్ని రకాల వేరు వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.